అరవింద్ గారు ఆ సూట్ కేసులో బాంబు ఉందండి. అరవింద్ గారు ఆ సూట్ కేసులో బాంబు ఉందండి. అరవింద్ గారు నా మాట వినండి సార్. పది మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. పది మంది కోసం ఒక్కడు చావటం తప్పు కాదన్నావు. ఆ ఒక్కడిని నేనయ్యాను. దానికే బాధపడటం లేదు, గర్వపడుతున్నాను. అబ్బాయి సాపీడ వదిలించి అందరి జీవితాలకి ఆనందాన్నిచ్చావు. కానీ నా బిడ్డ ఒంటరిదైపోయింది. ఇక్కడి నుంచి దానికి అన్ని ఆకలేస్తుంది. ఇందిరకి తన తండ్రిని చంపాడన్నదొక్కటే తెలుసు. ఆ సూట్ కేసులో బాంబు పేలి ఉంటే అరవిందుతో పాటు ఇందిర, ట్రైన్లో ఉన్న జనం ఒక్కరూ మిగిలేవాళ్లు కాదు. ఆ నిజం తెలియక తనింత పనిచేసింది. ఆమె కోసం అతను ఎంత చేశాడన్నది ఇందిరకి తెలీదు. మాకెవరికీ తెలియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. మీకు దూరం అయ్యాడు. అతనిలో స్వార్థమే ఉంటే అక్కడే ఉండి కోట్లు సంపాదించేవాడు. ఒక స్టేటుకు లీడర్ అయి ఉండేవాడు. అవేవీ ఆశపడలేదు. అతని గుండెల్లో మీరు, మనసులో వేదంలాంటి మీ మాట తప్ప ఇంకేవీ లేవు సార్. అవునయ్య గారు, ఇందిరమ్మ మీ మనవరాలని చెప్తే మీ కూతురు అల్లుడు చచ్చిపోయారని చెప్పాల్సి వస్తుందని అది చెప్పలేక బాధల్ని అవమానాల్ని భరిస్తూ తనలో తను కుమిలిపోయాడయ్య గారు. కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకెళ్ళని చావు కూడా సిద్ధపడ్డావురా. నా కూతురిక లేదని తెలిసింది, కానీ నాకేం కాలేదు. నాన్నా, నా కొడుకు పోతే మాత్రం నేను తట్టుకోలేనురా. సింహాద్రి, నేను తట్టుకోలేను. సింహాద్రి ఓహో, శేషశయ్య మీద విష్ణుమూర్తి. ఆయుష్ ఆల్మట్టి డ్యామ్ అంత గట్టిది. మనిషికి 100 ఏళ్లు, పేరుకి 1000 ఏళ్లు. పేరులో విష్ణుమూర్తున్నాడు. లక్ష్మీదేవి పేరున్న వాళ్ళనే మనువాడతాడు. అయితే నన్నే, నా పేరు కస్తూరి లక్ష్మి. ఇందిర ఇంకోటి చూసుకోవాల్సిందే. ఇందిరన్నా కూడా లక్ష్మీదేవే తల్లి. ఇద్దరి మధ్య ఆ విష్ణుమూర్తికి వడదెబ్బే. సోడా కొట్టి లేపుకోండి. సోడానా? అలాగే సార్. అయ్యగారు, తాతయ్య ఊరుకోమా. చిన్నప్పటి నుంచి పెంచిన నేనే వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు అపార్థం చేసుకోవడంలో తప్పేముంది?
మిస్టర్ నంబూద్రి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సింగమలై వైజాగ్ లో ఉన్నాడన్నా. మేము పట్టుకోవాలని ట్రై చేసాం కానీ సింగమలా నా స్టేట్ లో నా జనం ముందు నా స్టేటస్ మీద దెబ్బ కొట్టావు. నీ స్టేట్ లో నువ్వు పుట్టిన ఈ ప్లేస్ లో నీ ప్రాణం తీసి నా పరువు నిలబెట్టుకుంటాన్రా. చూపించరా నీ తెలుగు రోషం. ఎక్కడ్రా నువ్వు మెలి తిప్పిన ఆంధ్ర మీసం. నువ్వు తిరగబడకపోతే నలిగిపోతుందిరా నువ్వు నమ్మిన నేతే. సిగ్గుతో చచ్చిపోతుందిరా నీ తెలుగు జాతి. ఇంతేనా? అయిపోయిందా? నువ్వు పుట్టిన ఈ మట్టిలో పవర్ ఇంతేనా? ఆంధ్ర మట్టిలో ఉన్న పవర్ ఏంటో చూస్తావురా. సింగమలై 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 సింగమలై.
మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే మీరు చీమను గెలిపించండి. మీ పవిత్రమైన ఓటు ముద్రని చీమ మీదే గుద్ది చీమను గెలిపించ ప్రార్థన. చేయమలేదు దోమలేదు మీ పవిత్రమైన ఓటుని కడి గుర్తుగా ఇవ్వాల్సింది ఆగండి మీరు ఆగండి. తేల్చుకోవాల్సింది వాడు. చేసుకుంటాడు సింహాద్రి దేవుడికి దండం పెడితే సరిపోదురా? ఎవరిని పెళ్లి చేసుకుంటావో నువ్వే తెలుసుకో. నా మాట విని పెద్ద ఈ మాట వినేలేదు. వెళ్ళు. చూడండి, గతంలో ఈ నారీ నడుమ మూలారి సమస్య అందరికీ వచ్చిందండి. ఓహో, అప్పుడు వాళ్ళందరూ ఏదో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళారు పరిష్కారం కనుక్కోవడానికి. ఇప్పుడు అలాగే మనం అందరం శ్రీ సింహాద్రప్పన్ స్వామి దగ్గరికి వెళ్దాం. పదండి.